ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటండి మీరు? నేను చెప్పాను కదా నేను హెల్ప్ చేస్తానని. నువ్వు ఇక్కడేం చేస్తున్నా? నేను నీకు చెప్పాను కదా నాకు నీ హెల్ప్ ఏమీ అవసరం లేదని. అరే రేఖ గారు, తప్పు నాదే అయినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి ఒక్క అవకాశమైనా దక్కి తీరాలి కదా. చూడు, నాకు దూరంగా ఉండు అండ్ వెళ్ళిక్కడి నుంచి. అరే రేఖ గారు, నేను జస్ట్ మీకు హెల్ప్ చేస్తున్నాను. చూడు, దూరంగా ఉండమని చెప్పాను కదా. వెళ్ళిక్కడి నుంచి చివరిసారిగా చెప్తున్నాను. వెళ్ళిపోతాను. అంత తొందరేముంది? అయినా నేను ఇక్కడ ఉండడం వల్ల మీకేంటి ప్రాబ్లం? మీరు అసలే ఇంత అందంగా ఉన్నారు, అందుకే ఒకరికి గ్యారంటీ భార్య అయిపోయారు. కానీ వాడు మీ భర్త మీ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడు. ఏం పర్వాలేదు, నేనున్నాను కదా. నేను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను. నీకు అసలు ఎంత ధైర్యం నన్ను ముట్టుకోవడానికి? ఏం చేస్తున్నావు నువ్వు? నా నుంచి దూరంగా ఉండు. నా దగ్గరికి రాకు. చెప్పేది నీకే. అరే రేఖ గారు, మీరు ఇక్కడ నేల మీద ఎందుకు పడిపోయారు? మీ స్థానం ఇక్కడ కాదు, ఇక్కడ నా గుండెల్లో. అసలైనా మీ ఇంత విశాలమైన ఇంట్లో మనకి ఒక రూమ్ అయితే దొరుకుతుంది కదా. అయినా ఒకవేళ దొరక్కపోయినా సరే నేను ఈ బాత్రూంలోనే సర్ది పెట్టుకుంటాను. ఎవ్వరూ రారు. అరే రేఖ గారు, ఎందుకు ఇలా అరిచి ఛాన్స్ పాడు చేస్తున్నారు? నీకేం కాలేదు కదా? రేఖ మీద చెయ్యేస్తావా? ఇప్పుడు నీ మొహం పగలగొట్టే గ్యారంటీ నాదిరా. నీకసలు ఎంత ధైర్యం ఉంటే నా భార్య మీద చెయ్యేస్తావు? అరే ఎందుకింత మండిపోతుంది నీకు? తను గ్యారంటీ కార్డు భార్యే కదా. తను నా గ్యారంటీ కాదు, తను నా భార్య. మామయ్య గారు, నేను ప్రతి సెకండ్ రౌండ్ లో గెలిచాము. మరి మా ప్రైజ్ ఏది? దివ్య, వెయిట్. 1 2 3. జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఇదిగో దివ్య, నీ సర్ప్రైజ్ గిఫ్ట్. కానీ మామయ్య గారు, వాళ్ళకేమో వజ్రాల హారం, మాకేమో వెండి ఫోటో ఫ్రేమా? కనీసం బంగారుదైనా ఇవ్వచ్చు కదా. మిస్ మెడోనా, నా కొడుకు ఏమైనా కోహినూరు కంటే తక్కువ ఏంటి? మరి నీ కోహినూరు లాంటి కొడుకుని ఇచ్చాను కదా. ఒక పంచే, ఈ ఫోటో ఫ్రేమ్ లో మీ లవ్లీ ఫోటో పెట్టుకో. నిజంగా డైమండ్ లా మెరిసిపోతారు. పట్టుకో. నువ్వేం చేస్తున్నావా?
నేను జస్ట్ తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను. నీ ఫ్యామిలీలోనే మీద ఎక్కువ ఎవరు నమ్మకం పెట్టుకున్నారా అని. అదేంటంటే ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంతే ఎక్కువ కోపం. అండ్ నాకేమనిపిస్తుందంటే నీ మదర్ ఇన్ లా నిన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారనుకుంటా. మరి ఆవిడ ఎలా ఫీల్ అవుతారు? ఈ రోజు 12 అవ్వగానే నేను ఆవిడికి ఈ విషయం చెప్పేస్తా. నీకు అసలు ఎంత ధైర్యం రా? ఏమైంది రాఘవ్? ఏంటి ఏమయ్యేది? వీడు రేఖతో ఏదో వేషాలు వేశాడు. నా భార్యతో మిస్బిహేవ్ చేశాడు. క్షమాపణ చెప్పరా? నీకెంత ధైర్యం అసలు ఇలా చేయడానికి? నేను నిన్ను ఊరికి వదిలిపెట్టను. ఏంటి వీరేంద్ర, నన్నంటావేంట్రా? తనకు చెప్పు, తనకి. నన్ను కొట్టి కొట్టి నాకు ఈ గతి పట్టించాడు. ఈరోజు ఏంటో భార్య భార్య అంటున్నాడు. ఏదో ప్రపంచం మొత్తానికి వీడి భార్య ఎవరో తెలియనట్టు. తను ఇతని నకిలీ భార్య, కేవలం గ్యారంటీ కార్డు భార్య. తనని కేవలం తన చెల్లి సంతోషాల కోసం కొనుక్కున్నాడు. నేనేదో ఊరికే స్నేహంగా చేయి పట్టుకున్నాను. ఈవిడికి సహాయం చేయడానికి ప్రయత్నించాను. మరి ఈవిడికి సహాయం చేయకపోతే ఎవరో ఒకరు చేస్తారు కదా. ఎవరు నువ్వు? రేఖ నాకేమవుతుంది చెప్పరా? చెప్పు, లేకపోతే చంపి పారేస్తాను. రేఖ నాకేమవుతుంది చెప్పు. నీ భార్య. లే. ah